హాయ్ అండి. ఒక చిన్న పరిశీలన మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏంటంటే అది బ్రాహ్మిన్స్ దీర్ఘాయుష్షుతో మ్యాక్సిమం బతుకుతుంటారు. డయాబెటిక్ రాకుండా, అంటే షుగర్ వ్యాధి రాకుండా, బీపీ రాకుండా. సో, ఎందుకు వాళ్ళ లైఫ్ స్టైల్ మనం దాని నుంచి చూసి ఏం నేర్చుకోవాలి? సో, లేదా పాయింట్ నేర్చుకోవాలనేది అంటే మతపరంగా కాదు, ఆరోగ్యపరంగా. సో, కొన్ని పాయింట్స్ మనం బాడీని ఎలా ట్యూన్ చేసుకోవచ్చు అనేది. సో, ఇందులో ఒక చిన్న డిస్కషన్ ఉంది. సో, ఈ డిస్కషన్‌లో ఏందంటే ఫస్ట్ మనం ఈ పూజారిలో మనం చూసేది ఏందంటే ఉపవాసాలు ఎక్కువ ఉంటారండి. అంటే పూజ అయిపోయే వరకు ఏమి ముట్టుకోరు. అంటే దానివల్ల ఇన్సులిన్ అనేది మనం సెన్సిటివ్ పెరిగి మనకి డయాబెటిక్ అనేది రాదు. సో, అదొకటి. నెక్స్ట్ వాళ్ళు తినేది ఏందంటే కొంచెం సాత్విక ఆహారం అంటారు. అంటే దానివల్ల కూరగాయలు ఎక్కువ తినడం, పీచు పదార్థం ఎక్కువ ఉన్న వాటి వల్ల కొంచెం జీర్ణశక్తి సో, బాగుంటుంది. సో, దానివల్ల ఏం జరుగుతుంది ప్రతి వ్యాధిని ఎదుర్కొనే శక్తి అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసేది సాత్విక ఆహారంలో. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి అధిక మసాలా గానీ, ఏది గానీ అసలు వాళ్ళు ముట్టుకోరు. మసాలా వాళ్ళు టేస్టీగా తింటారు. నెయ్యేసుకొని బాగానే తింటారు. కడుపు నిండా తింటారు. కానీ అధిక మసాలా అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్రోచ్చారణ ఏదైతే శ్వాస వ్యాయామంలాగా ఉండే ప్రాణాయామం గానీ ఏదైనా చేయడం వల్ల ఆక్సిజన్ అనేది శాతము మన బ్లడ్‌లో పెరిగిపోతుంది. సో, ఆ బ్రాహ్మిన్స్ ఏదైతే చేస్తుంటారో మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాణాయామం టైప్‌లో ఏదైతే శ్వాసని తీసుకోవడము, వదలడము ఎక్కువ ఏదైతే మంత్రం చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా శ్వాస తీసుకుంటుంటారు. సో, దానివల్ల బ్లడ్ అనేది కొంచెం ప్యూరిఫై అవ్వడము, బ్లడ్‌లో ఆక్సిజన్ శాతం పెరగడము. సో, ఇవి మనం గమనించవచ్చు. సో, వాళ్ళు గట్టిగా మంత్రాలు గట్టిగా చదవడము. సో, ఆటోమేటిక్‌గా మనకు బాడీతో చేసేదే కాదు. ఆటోమేటిక్‌గా ఈ మంత్రాలు చదవడం వల్ల కూడా ఆటోమేటిక్‌గా వస్తుంటది. సో, శ్వాస వ్యాయామం అంటారు దాన్ని. సో, షుగర్‌కి ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఏదైతే దూరం పెట్టడానికి బీపీకి గానీ, ఇంక మెయిన్ భక్తి మార్గంలో ఉంటారండి. భక్తి మార్గంలో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఏదైతే హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతది. ఎందుకంటే ఒత్తిడి అనేది షుగర్‌కి గానీ, బీపీకి గానీ ఏ రోగానికైనా ఫస్ట్ మూల కారణం అనేది ఒత్తిడి తగ్గుతుందండి. భక్తి మార్గంలో అంటే నాకిది నువ్వే చూసుకోవాలి భగవంతుడా అన్నట్టు. ఏ భగవంతుడైనా కానీ వాళ్ళు దాన్ని వదిలేసి సో, ఆ స్ట్రెస్‌ని వదిలేసి ఆయన మీద భారం వేయడం. సో, ఆటోమేటిక్‌గా ఈ ఈ టైప్ సో, మెంటాలిటీ వల్ల ఏదైతే భక్తి మార్గంలో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అనేది తగ్గించుకోవడము. సో, మెయిన్ వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేస్తారండి. ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల ఆటోమేటిక్‌గా మెటబాలిజం ఇంక్రీజ్ అయితది. మెటబాలిజం ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్‌గా మన బాడీలో అనేది కొవ్వు శాతం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, ఇదే అండి మెయిన్ కారణం.